మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అష్టమి. రహస్యంగా కలబందతో ఇలా చెయ్యండి చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్టమి తిథి అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది మరియు ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అష్టమి రోజున మనం చేసే ఎటువంటి చిన్న పరిహారమైనా సరే 100% ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందులోనూ మన ఇళ్లల్లో పెరటిలో చాలా సులభంగా పెరిగే కలబంద మొక్కతో గనక ఈ అష్టమి రోజు ఒక పరిహారం చేస్తే అదృష్టం ఎలా వరిస్తుందో, కష్టాలు ఎలా మాయమైపోతాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కలబంద గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇది కేవలం మన ఇంట్లో పెంచుకునే ఒక సాధారణ మొక్క మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం. కలబంద మొక్కతో మనం ఎటువంటి పరిహారాలు చేసినా మన ఇంట్లోని దరిద్రం, అప్పుల బాధలు, కష్టాలు అన్నీ ఇట్టే తొలగిపోతాయి. పరిహారం చేసిన వెంటనే 100కు 100% అద్భుతమైన ఫలితాలు మీ కళ్ల ముందే కనిపిస్తాయి. అసలు కలబంద అనేది మన దైనందిన జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చర్మానికి మంచి నిగారింపు ఇవ్వడంలో, జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేయడంలోనే కాకుండా కడుపులోని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కలబంద అద్భుతంగా పనిచేస్తుందని పురాతన ఆయుర్వేద శాస్త్రంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఇది మన శరీరంలోని అధిక వేడిని తగ్గించి రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. అయితే ఈ అష్టమి రోజు సాయంత్రం 6 గంటలలోపు పగటిపూట ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి అష్టమి రోజు కలబందతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్స్లో పూర్తి భక్తి శ్రద్ధలతో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో మల్లికార్జున, కృష్ణదాసు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న మల్లికార్జున చాలా చురుకైనవాడు. కానీ అతని మనసంతా స్వార్థం, వెన్నుపోటు పొడిచే బుద్ధితో నిండి ఉండేవి. తమ్ముడు కృష్ణదాసు మాత్రం చాలా అమాయకుడు. ఎదుటివారు తనను మోసం చేస్తున్నారని తెలిసినా నవ్వి ఊరుకునే అంతటి మంచితనం అతనిది. కృష్ణదాసుకి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడంటే అపారమైన భక్తి. లోకమంతా ఆ కిట్టయ్యే చూసుకుంటాడని, తన కష్టాలన్నీ ఆ స్వామి తీరుస్తాడని గట్టిగా నమ్మేవాడు. వారి తండ్రి మరణించిన సమయంలో మల్లికార్జున తన తెలివితేటలతో ఆస్తి పత్రాలన్నీ తన పేరిట మార్పించుకుని తమ్ముడికి నయా పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. కృష్ణదాసుకి ఒక చిన్న పాత ఇల్లు, అందులో ఒక కృష్ణుడి విగ్రహం తప్ప ఏమీ మిగల్లేదు. కృష్ణదాస భార్య సరస్వతి. ఆమె చాలా కష్టపడే మనిషి. కానీ నిత్యం పేదరికంతో పోరాడడం ఆమెకు విసుగు తెప్పించింది. ఒకరోజు ఉదయం కృష్ణదాసు తన పూజ గదిలో కృష్ణుడికి అభిషేకం చేస్తూ పారవశంలో ఉన్నాడు. అప్పుడు సరస్వతి అక్కడికి వచ్చి విసుగ్గా ఇలా అంది, ఏవండి, ఇవాళ మీ కిట్టయ్యకు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. మీ పూజకు సమయమైంది అంటున్నారు, కానీ ఆ స్వామి మనకేమైనా పెడతాడా? రోజురోజుకు మన పరిస్థితి దిగజారిపోతుంది. మీరిలా భక్తిలో మునిగిపోతే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? ₹1 సంపాదన లేదు, కడుపు నిండా తిండి లేదు, నాకేం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు అని అంది. సరస్వతి మాటలకు కృష్ణదాసు చిరునవ్వుతో, సరస్వతి, తొందరపడకు, దేనికైనా సమయం రావాలి. ఆ కిట్టయ్య మనల్ని కష్టపెడుతున్నాడంటే మనకేదో నేర్పాలని అనుకుంటున్నాడు. ఆయన ఇష్టం లేందే ఈ లోకంలో గడ్డిపోచు కూడా కదలదు. అంతా ఆ స్వామి చూసుకుంటాడులే అని సమాధానమిచ్చాడు. కానీ సరస్వతి శాంతించలేదు. నేను మీలా ప్రశాంతంగా ఉండలేనండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. వారికొక భవిష్యత్తు ఇవ్వాలి కదా. మీరిప్పుడైనా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మనకు రావలసిన ఆస్తి వాటాను అడగండి. మీరు కనుక ఆస్తి అడగకపోతే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. భార్య మాటలకు వేరే దారి లేక కృష్ణదాసు దిగులుగా తన అన్న మల్లికార్జున ఇంటికి వెళ్ళాడు. మల్లికార్జున తన విశాలమైన మేర ముందు కూర్చుని దర్జాగా కాఫీ తాగుతున్నాడు. కృష్ణదాసును చూడగానే ఎగతాళిగా, ఏంట్రా కృష్ణదాసు, ఇలా వచ్చావు? 100-200 చిల్లర కావాలా ఏంటి? నా దగ్గరెందుకురా మొహమాటం, చెప్పు అన్నాడు. దానికి కృష్ణదాసు వినయంగా,
అన్నయ్య, నేను చిల్లర డబ్బు కోసం రాలేదు. ఇంట్లో సరస్వతి గొడవ చేస్తోంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నాన్నగారి ఆస్తిలో నాకు రావలసిన వాటా నాకు ఇచ్చేస్తే నేను ఏదైనా చిన్న పని చేసుకుని బతుకుతానన్నయ్యా అని అడిగాడు. ఆ మాట వినగానే మల్లికార్జున ముఖం కరుకుగా మారింది. ఆస్తా? నీకసలు బుద్ధి ఉందా? నాన్నగారు చనిపోయేటప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు. నువ్వేమో ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతుంటావు. నీలాంటి వాడికి ఆస్తి ఇస్తే ఏం చేస్తావని నాన్నగారికి నమ్మకం లేదు. అందుకే అంతా నాకే ఇచ్చారు అని అబద్ధం చెప్పాడు. కృష్ణదాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు లాయర్లు కూడా నాకు వాటా ఉందని చెప్పారు. కానీ నువ్విప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నన్ను మోసం చెయ్యకు అన్నయ్య, పిల్లల కోసం అడుగుతున్నాను అని బతిమాలాడు. కానీ మల్లికార్జున కనికరించలేదు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను ఆస్తి ఇవ్వను. ఎప్పుడూ ఆ కృష్ణుడి జపం చేస్తుంటావుగా. తల్లి తండ్రి అంతా ఆ కృష్ణుడే అంటావు కదా. వెళ్ళు, నీకు ఆస్తి కావాలంటే ఆ కృష్ణుణ్ణి అడుగు అంటూ హేళన చేస్తూ కృష్ణదాసును మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. కృష్ణదాసు చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. సరస్వతికి జరిగిన విషయం చెప్పగానే ఆమె ఇంకా రెచ్చిపోయింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇదంతా మీ అమాయకత్వం వల్లే జరిగింది. మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు. ఎప్పుడూ అనేవారుగా, ఆ కిట్టయ్య నాకు అన్యాయం చెయ్యడు అని. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది అని కృష్ణదాసును నిందించింది. ఆ మాటలతో కృష్ణదాసు మనసు ముక్కలైపోయింది. భార్య నిందలు, అన్నయ్య అవమానం భరించలేక అతను ఊరి చివర ఉన్న పాత శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాడు. అక్కడ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఇలా మొరపెట్టుకున్నాడు. ఏంటి కిట్టయ్యా ఇది? నా అన్నయ్య ఇంతగా నన్ను మోసం చేస్తాడని నేను అనుకోలేదు. పైగా నీపై నాకున్న భక్తిని అవమానించాడు. నా భార్య కూడా నా భక్తిని తక్కువ చేసి చూస్తోంది. నాకు ఏ ఆస్తి అక్కర్లేదు స్వామి, కానీ నీ భక్తుడు ఒంటరివాడు కాదని, నువ్వు ఎప్పుడూ తోడుంటావని ఈ లోకానికి నిరూపించు స్వామి అని వేడుకున్నాడు. కృష్ణదాసు ఆర్తిగా వేడుకోవడంతో ఆ గుడిలో ఒక్కసారిగా దివ్యమైన వెలుగు నిండింది. విగ్రహం నుండి మధురమైన గొంతు వినిపించింది. కృష్ణదాసు, బాధపడకు. నీ భక్తులను నేను ఎప్పుడూ మర్చిపోను. నీ అన్నయ్య నీకు ఆస్తి ఇవ్వకపోతే ఏంటి? నేనున్నాను కదా. నీకు తండ్రి లాంటి వాడిని నేను. ఇదిగో, ఈ బంగారు ఆవును తీసుకో. ఈ ఆవుకు ఎలాంటి ఆహారం పెట్టక్కర్లేదు. ఇది రోజుకు ఎన్ని లీటర్ల పాలైనా ఇస్తుంది. అంతేకాదు, ప్రతి శనివారం రాత్రి ఒక కుండ నిండా బంగారు నాణాలను కూడా ఇస్తుంది. ఈ ఆవు నీ పాలిట కామధేనువు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణదాసు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన ఆవు ఉంది. కృష్ణదాసు ఆనందానికి అవధులు లేవు. ఆ ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సరస్వతి, చూడు, మన కిట్టయ్య మన కోసం ఏమిచ్చాడు అని అరిచాడు. సరస్వతి బయటకు వచ్చి, ఈ ఆవు ఎక్కడిదండి? ఇప్పటికీ మనకే తిండి లేదు. మళ్ళీ ఈ ఆవును ఎవరు సాకాలి అని విసుక్కుంది. కృష్ణదాసు నవ్వి, సరస్వతి, ఇది మామూలు ఆవు కాదు, మన కృష్ణుడిచ్చిన ప్రసాదం. దీని రంగు చూడు ఎలా ఉందో అన్నాడు. అప్పుడు గమనించిన సరస్వతి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు శరీరం బంగారంలా మెరుస్తోంది. మరుసటి రోజు కృష్ణదాసు ఆ ఆవుకు పూజ చేసి పాలు తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ ఆవు ఏకంగా 50 లీటర్ల చిక్కటి పాలను ఇచ్చింది. కృష్ణదాసు ఆ పాలను ఊర్లోని వారందరికీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ పాలు చాలా చిక్కగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటంతో ఊరి జనం అందరూ కృష్ణదాసు వద్దే పాలు కొనడం మొదలుపెట్టారు. అలా కేవలం నెల రోజుల్లోనే కృష్ణదాసు పరిస్థితి మారిపోయింది. అతను మంచి ఇల్లు కట్టుకున్నాడు. సరస్వతికి నగలు చేయించాడు. అప్పుడు శనివారం రానే వచ్చింది. ఆ రాత్రి కృష్ణదాసు ఆ ఆవు ముందు ఒక మట్టి కుండ పెట్టాడు. ఆ ఆవు చూపు ఆ కుండపై పడగానే ఆ కుండ నిండా తలతలలాడే బంగారు నాణాలు నిండిపోయాయి. కృష్ణదాసు దంపతులు ఆ కృష్ణుడికి వేల నమస్కారాలు చేసుకున్నారు. మెల్లగా ఈ వార్త మల్లికార్జున చెవిన పడింది. ఒక్క నెలలో కృష్ణదాసు అంతటి లక్షాధికారి ఎలా అయ్యాడు? కేవలం పాలు అమ్మితే అంత డబ్బు రాదు. దీని వెనుక ఏదో రహస్యముంది అని అనుమానించాడు. ఒక శనివారం రాత్రి మల్లికార్జున దొంగచాటుగా కృష్ణదాసు ఇంటి పెరట్లోకి వచ్చాడు.
అక్కడ కృష్ణదాసు, సరస్వతి కలిసి ఆ బంగారు ఆవుకు పూజ చేయటం, ఆ ఆవు కుండ నిండా బంగారు నాణాలను ఇవ్వటం చూసి మల్లికార్జున కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మో, ఈ ఆవు సాధారణమైంది కాదు. ఇది ఉంటే నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుణ్ణైపోతాను. ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కృష్ణదాసు దంపతులు నిద్రపోయిన తర్వాత మల్లికార్జున రహస్యంగా ఆ ఆవును తన ఇంటికి తోలికెళ్ళిపోయాడు. మల్లికార్జున తన ఇంటికి వెళ్ళాక ఆవును చూస్తూ, ఇదిగో ఆవు, నాకు బంగారమివ్వు అని అడిగాడు. కానీ ఆ ఆవు ఏమీ ఇవ్వలేదు. మల్లికార్జున ఎంత బతిమాలినా, ఎంత గర్జించినా ఆ ఆవు నుండి బంగారం రాలేదు. దీంతో అతనికి కోపం వచ్చింది. ఈ ఆవు రోజుకు ఒక్కసారే బంగారం ఇస్తుందేమో, ఒకవేళ దీన్ని చంపేస్తే లోపల ఉన్న బంగారమంతా నాకే దక్కుతుంది అనే మూర్ఖపు ఆలోచన చేశాడు. ఒక పెద్ద కత్తి తీసుకుని ఆవుపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో కృష్ణదాసు ఆవు గిత్తెల గుర్తులను వెంబడిస్తూ మల్లికార్జున ఇంటికి చేరుకున్నాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? అది మూగజీవి, దాన్ని చంపకు అని అరిచాడు. కానీ మల్లికార్జున కళ్ళు అప్పటికే అత్యాశతో నిండిపోయాయి. దూరంగా ఉండు కృష్ణదాసు, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను. ఈ ఆవు లోపల ఉన్న బంగారమంతా నాదే అని అరిచాడు. కృష్ణదాసు ఏడుస్తూ, కృష్ణయ్య, నా ఆవును కాపాడు స్వామి. ఒక మూర్ఖుడి అత్యాశ వల్ల ఈ మూగజీవి ప్రాణం పోతోంది. నీవే దిక్కు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన చతుర్భుజాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మల్లికార్జున, ఎంతటి మూర్ఖుడివి నువ్వు! నీ సొంత తమ్ముణ్ణి మోసం చేశావు. ఇప్పుడు బంగారం కోసం ఒక మూగజీవిని, సాక్షాత్తు నా ప్రసాదాన్ని చంపాలనుకుంటున్నావా? అత్యాశకు అంతముండాలి అని గర్జించాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మల్లికార్జునను సంహరించింది. పాపాత్ముడైన మల్లికార్జునుడు తన పాపాలకు తగిన శిక్ష అనుభవించాడు. శ్రీకృష్ణుడు కృష్ణదాసును దీవిస్తూ, కృష్ణదాసు, నీ భక్తి నన్ను మెప్పించింది. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు. ఈ ఆవును సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళు. లోకానికి నీ మంచితనాన్ని చాటు అని చెప్పి మాయమైపోయాడు. కృష్ణదాసు ఆ బంగారు ఆవుతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను తన ఆస్తితో ఊరిలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. దేవునిపై నిశ్చలమైన భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుందని, మోసం చేసేవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, మనం ముందే చెప్పుకున్నట్లు కలబంద అనేది ఆరోగ్యపరంగా మనకు ఒక సంజీవని లాంటిది. ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును కొద్దిగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే ఎన్నో రకాల ముండి చర్మ వ్యాధులను ఇది ఇట్టే దూరం చేస్తుంది. ఇలా కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా వాస్తు మరియు ఆధ్యాత్మికంగా కూడా కలబందకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో దీనికి మించిన ముక్క మరొకటి లేదు. అందుకే ప్రతి ఇంట్లో కుండీలో అయినా సరే కలబంద ముక్క ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి అష్టమి రోజున మనం చేయవలసిన అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన పరిహారం ఏంటంటే, అష్టమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటలు దాటకముందే మీరు చక్కగా ఒక కలబంద ముక్కను నర్సరీ నుంచి కానీ లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరికితే కానీ వేరుతో సహా జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. ఆ తరువాత ఆ ముక్కను నీటితో శుభ్రంగా కడిగి ఆకులపైన చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని లేదా జాకెట్ ముక్కను తీసుకోండి. ఆ ఎర్రటి వస్త్రంలో మనం పసుపు కుంకుమలు రాసి సిద్ధం చేసుకున్న ఈ కలబంద ముక్కను ఉంచాలి. ఆ తరువాత అదే వస్త్రంలో ఒక మంచి కర్పూరం బిళ్ళ, కొద్దిగా గుగ్గిలం, ఒక 5 యాలకులు మరియు కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి. ఇవన్నీ ఆ వస్త్రంలో వేసిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న దిష్టి మూటలాగా గట్టిగా కట్టేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పవిత్రమైన కలబంద మూటను మీ ఇంటి ముందు గుమ్మం పైన, అంటే మీ సింహద్వారానికి పైభాగంలో మధ్యలో కట్టుకోవాలి. అలా కట్టేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ చూడకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఎటువంటి నరఘోష, కనుదిష్టి, గ్రహదోషాలు అస్సలు తగలవు. మీ కుటుంబ సభ్యులపై ఉన్న చెడు ప్రభావాలు, గాలిధూళి సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ ఇంటి నుంచి బయటికే పారిపోతాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు, తీరని అప్పుల బాధలు క్రమంగా తొలగిపోయి మీరు ఊహించని విధంగా అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉండి మీరు వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది.
7 తరాల పాటు మీకు మీ పిల్లలకు ఎటువంటి డబ్బు లోబ లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించడానికి ఈ చిన్న కలబంద పరిహారం ఎంతో అద్భుతంగా బ్రహ్మాస్త్రంలాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ అష్టమి రోజున మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఆ లక్ష్మీదేవి దయ వల్ల జరిగే అద్భుతాలను మీరే స్వయంగా గమనిస్తారు. మీకన్నీ శుభాలే జరుగుతాయి గనుక మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.